హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ బొబ్బరిపప్పు గారెలు. మనం రెగ్యులర్‌గా గారెలంటే మినపప్పు గారెలు, పచ్చిశనగపప్పు గారెలు వేసుకుంటూ ఉంటాం కదా! ఇలా బొబ్బరలతో గూడా గారెలు చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో అందరూ ఉన్నప్పుడు నోటికి రుచిగా తినాలనిపిస్తే ఇలా బొబ్బరిపప్పు గారెలు వేసుకొని తినండి. చాలా బావుంటాయి. ఈ బొబ్బరిపప్పు గారెల్ని టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసేద్దాం. నేను ముందుగా బొబ్బరిపప్పుని ఈ కప్పు కొలతతో తీసుకుంటున్నాను. ఈ బొబ్బర్లు మనకి బయట దొరుకుతాయండి, సూపర్ మార్కెట్‌లో కానీ లేకపోతే బయట షాప్‌లో గానీ దొరుకుతాయి. బొబ్బర్లు దొరికితే బొబ్బర్లను మిక్సీ చేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఇలా పప్పులా అయిపోతుంది. లేదంటే సూపర్ మార్కెట్‌లో మనకు ప్యాకెట్స్‌లో ఇలా బొబ్బరిపప్పు ఈజీగా దొరుకుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బొబ్బర్ల కంటే బొబ్బరిపప్పుతో గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఈ కప్పుతో 2 కప్పుల వరకి తీసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్‌లో వేసేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుందండి. దీనిపైన ఉన్న డస్ట్‌ని ఇలా కొంచెం గట్టిగా నలుపుతూ కడిగేసుకుంటే పైన డస్ట్ అంతా పోతుంది. ఒకసారి కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసుకోవాలి. ఇలా పప్పు మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక 6-7 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేను 6 అవర్స్ తర్వాత ఈ పప్పును చూపిస్తున్నాను చూడండి. బాగా నానిపోయింది. ఇప్పుడు వాటర్‌ని స్ట్రెయిన్ చేసేసుకొని కొద్ది కొద్దిగా పప్పుని మిక్సీలో వేసేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. మొత్తం ఒకేసారి పప్పును గ్రైండ్ చేస్తే మనకి బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకొని వాటర్ లేకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి పప్పునంతటిని బాగా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్‌ని, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని కొత్తిమీర, కరివేపాకు, పుదీనాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్‌ని తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పిండిని అంతా కలిసేలాగా ఉప్పు, కారం వేసాం కదా! అదంతా కలిసేలాగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. మనం కారానికి బదులుగా మీరు మిర్చిని తీసుకొని కొంచెం గ్రైండ్ చేసుకొని వేసుకున్నా బావుంటుంది. అది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని మీడియంగా హీట్ అయిన తర్వాత ఇలా పిండిని సన్నగా గారెల్లాగా ఒత్తుకొని ఇందులోకి వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మధ్యలో హోల్ చేసుకొనైనా వేసుకోవచ్చు. మీకు సన్నగా కావాలనుకుంటే సన్నగా, లేక లావుగా కావాలనుకుంటే లావుగా అయినా వేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం తర్వాత రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో కానీ, లో ఫ్లేమ్‌లో పెట్టి కానీ వేయించుకోవాలండి. లేదంటే మధ్యలో ఉన్న పిండి అలాగే ఉండిపోతుంది. మనం హై ఫ్లేమ్‌లో పెడితే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకి వేయించుకుంటే ఎంతో కరకరలాడే గారెలు రెడీ అయిపోతాయి. మిగిలిన పిండిని కూడా ఇలానే వేసుకొని 2 వైపులా ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్‌ని మాత్రం హైలో పెట్టొద్దండి. తొందరగా మాడిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. లోపల పిండి బాగా ఉడుకుతుంది. చూసారు కదా! ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే బొబ్బరిపప్పు గారెల్ని ఈవినింగ్ స్నాక్స్ టైంలో దీన్ని కనుక ఒక్కసారి చేసి పెడితే పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు చేసినా కూడా ఇంతే రుచిగా, అలాగే ఇంతే ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.